వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చట్టాన్ని చేతులకు తీసుకొని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని ధ్వజం. కౌంటింగ్ ప్రక్రియకు పగడ్బందీగా ఏర్పాట్లు. చిత్తూరు నగరంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చట్టాన్ని చేతులకు తీసుకొని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అధికారి సీలు లేకున్నా చెల్లుతుందని సీఈఓ జారీ చేసిన సర్క్యులర్ చట్ట విరుద్ధమన్నారు. సీలు హోదా లేకపోయినా పర్వాలేదని, స్పెసిమెన్ సిగ్నేచర్ అనుమానం వస్తే జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ధృవీకరిస్తే సరిపోతుందని చెప్పారని, ఈ లెక్కన ప్రతి జిల్లా నుంచి 1000కి పైగా స్పెసిమెన్ సిగ్నేచర్లను ధృవీకరించుకోవడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. నేను పలానా మెమో ద్వారా సంతకం లేకపోతే కింద డిజిగ్నేషన్ రాయకపోయినా, స్టాంపు లేకపోయినా చెల్లుబాటు చేయండి అని చెప్పి నేను సర్క్యులర్ ఇచ్చాను. దీని మీద నాకు క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పని ముఖేష్ కుమార్ మీనా ఢిల్లీకి రాస్తాడు. ఢిల్లీ నుంచి ఆగమేఘాల మీద వెంటనే బ్రహ్మాండంగా బేసిక్గా సంతకాలు ఏం లేకపోయినా కూడా మీరు చేసేయండి అంటాడు. ఒక ఆంధ్రప్రదేశ్కే, భారతదేశంలో మిగతా 28 రాష్ట్రాలకి లేదు ఈ వెసులుబాటు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక్క భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ఈ వెసులుబాటు. ఉద్యోగం చేస్తున్నాం, ఎన్నికల నిర్వహణ ఇది, నిష్పక్షపాతంగా ఒక జడ్జి కన్నా గొప్పగా పనిచేయాలి, ప్రమాణం చేశామే అనేటువంటి ఈషన్ మాత్రం ఆలోచన కానీ స్పృహ కానీ, కూర్చున్న కుర్చీకి ఆ ధర్మాన్ని నిలబెట్టడం కానీ లేని పరిస్థితిలో వీళ్ళు ఈ రకంగా బాధ్యతలను నిర్వర్తించడం. ఎవడేమనుకుంటే మనకేంటి, ఒక పక్క వాలిపోవటం అనేది పక్షపాత ధోరణితో పనిచేయటం ఎంతవరకు సమంజసం? అంటే రూల్స్ అమెండ్ చేయలేదు అంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో చట్టంలో లేదు, పొందుపరచబడిన రూల్స్లో లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కదానికే మాత్రం ఈ వెసులుబాటు ఇస్తారు. వెంటనే కోర్టులో ముఖేష్ కుమార్ మీనా ఈ 25వ తారీఖు నేను ఇచ్చినటువంటి సర్క్యులర్ని, మెమోని వెనక్కి తీసుకుంటున్నాను తూచి అని చెప్పి అంటాడు. ఇవాళ సాయంత్రం నేను అంటే తప్పు చేశాననే కదా, నేను తప్పు చేశాను, తొందరపాటు పడిపోయాను, వాలిపోయాను, ఒక పక్కకి వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పని కోర్టుకు సబ్మిట్ చేస్తాడు. అందుకోసమే మళ్ళీ వీళ్ళు ఏదో ఒక ఎత్తుగడ రాజకీయాల్లో వైకుంఠపాళిలాగా ఎత్తు లేకుండా ఏదో చదరంగంలాగా ఎన్నికల కమిషన్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కూడా ఈ రకంగా చదరంగంలో పావులు కదిపినట్టుగా కదిపే పరిస్థితి లేకుండా మళ్ళీ వెంటనే మోడిఫైడ్ లంచ్ మోషన్ని మేము మాడిఫై చేసుకోవడం జరిగింది. లేళ్ల అప్పిరెడ్డి గారు అనేటువంటి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఈరోజు కోర్టులో మూవ్ చేయడం జరిగింది. జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా కాకినాడ JNTUలో జరిగే కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కౌంటింగ్ సెంటర్ నుండి కిలోమీటర్ పరిధిలో ప్రజలు గుంపులుగా ఉండకూడదని, ఇప్పటికే 144 సెక్షన్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా దీన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు. కౌంటింగ్ ప్రాసెస్ అనేది జూన్ 4వ తారీఖు జరగబోతుంది. దాని పరంగా మనకి JNTUలో మన కౌంటింగ్ జరుగుతుంది. దానికి కంటెస్టింగ్ క్యాండిడేటు, కౌంటింగ్ ఏజెంటు, తర్వాత స్టాఫ్స్ అందరూ కూడా ఎవరెవరికి పాస్ ఉందో వాళ్ళని మాత్రం మనం లోపలికి అలౌ చేయడం అనేది జరుగుతాయి. సో దానికి చెకింగ్ ప్రాసెస్ అనేది మనకి ఓల్డ్ DPO, బాణగుడి సెంటర్ ఓల్డ్ DPO, అదేవిధంగా ఇటువైపు నాగమణి తోట జంక్షన్, సర్పవరం జంక్షన్ నుంచి కూడా మనం కట్ ఆఫ్ అనేది స్టార్ట్ చేయబడతాయి. సో అనవసరంగా ఎవరు కూడా ఈ 1 కిలోమీటర్ ప్రాంతంలో, కౌంటింగ్ సెంటర్ ప్రాంతంలో ఎవరు రాకూడదు. 144 సెక్షన్ కూడా దాంట్లో ఆల్రెడీ అమల్లో ఉంది. ఇంకా ఎంటైర్ డిస్ట్రిక్ట్ కూడా 144 అనేది మనకి 3rd, 4th, 5th మనకి 144 వేస్తాము కలెక్టర్ DO సార్ దగ్గర చెప్పి. అది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా 4 or 4 అబోవ్ మెంబర్స్ గుంపు కూడా అనేది మన పాయింట్. అదేవిధంగా
మనకి ఆల్ ఇంపార్టెంట్ విలేజెస్లో కూడా మనము ఫోర్సెస్ పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క విలేజ్లో కూడా మనము మీటింగ్ పెట్టుకోవడము, 144 తర్వాత పోలీస్ యాక్ట్ 30 గురించి అవగాహన కూడా ప్రతి ఒక్కరికి కల్పిస్తున్నాము. దీన్ని పాటిస్తూ ఎవరు కూడా కౌంటింగ్ రోజు అనవసరంగా బయటకు తిరగకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సో ఎవరెవరు పోలింగ్ డే చిన్న మనం మ్యాక్సిమం సక్సెస్ఫుల్గా చేసినా అక్కడక్కడ చిన్న సంఘటనలు జరగడం జరిగింది. దాంట్లో సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరి పైన మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, కేసెస్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ స్టెప్లో కంక్లూడ్ చేస్తూ దాంట్లో వీడియో ఫుటేజ్ తర్వాత ఎవరు ఐ విట్నెస్ చూసారో వాళ్ళు అక్కడ ఉన్నది ఇంకా ప్రూఫ్ అన్నీ కలెక్ట్ చేస్తూ టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు ప్రాపర్గా ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 100% శిక్ష పడతాయి. కాబట్టి వాళ్ళపైన రౌడీ షీటు అదేవిధంగా బైండ్ ఓవర్స్ ఇవన్నీ చేయడం జరిగింది. వాళ్ళు ఫ్యూచర్లో యాంటిసిడెంట్ వెరిఫికేషన్ కానీ తర్వాత జాబ్ సంబంధించిన ఏమొచ్చినా వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బంది అవుతాయి. కాబట్టి కౌంటింగ్ డే రోజు కూడా ఎలాంటి సంఘటనలు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ లెక్కింపు ప్రక్రియపై అన్ని పార్టీల సభ్యులకు అవగాహన కల్పించడం జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా ప్రజలు గుంపులుగా ఉండకూడదని అన్నారు. కౌంటింగ్ ఏజెంట్స్ కు ఆయా ప్రాంతాల్లో పార్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఏర్పాటు చేసిన ప్రదేశాలలో మాత్రమే వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ కారణంగా ట్రాఫిక్ ను మళ్లించడం జరిగిందని, పిఠాపురం నుండి కాకినాడ వైపు వచ్చే వాహనంలో అచ్చంపేట నుండి సిటీ వైపుకు మళ్లించడం జరిగిందని, అదేవిధంగా యానాం నుండి కాకినాడ వైపు వచ్చే వాహనంలో భానుగుడి సెంటర్ మీదుగా మళ్లించడం జరిగిందని అన్నారు. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లాలో జరిగినటువంటి ఎన్నికలకి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయింది. సో కౌంటింగ్ ఏర్పాట్లు అన్నీ కూడా మనం జేఎన్టీయు కాకినాడ ప్రిమైసెస్లో చేస్తూ ఉన్నాం. మనం 4 బ్లాకుల్లో ఈ కౌంటింగ్ అనేది చేయబోతున్నాము. ఈ 4 బ్లాక్లో కూడా అసెంబ్లీకి ఈవీఎంస్, పార్లమెంట్ ఈవీఎంస్ వేరు రూమ్లో కౌంటింగ్ చేయడం జరుగుతుంది. అదే రకంగా పార్లమెంట్కి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ కూడా వేరుగా ఇంకొక రూమ్లో కౌంటింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అండ్ ప్రతి ఒక ఈవీఎం కౌంటింగ్ కోసం 14 టేబుల్స్ రూమ్లో పెట్టడం జరిగింది. బోత్ ఫర్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ అసెంబ్లీ సెగ్మెంట్, పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా 14 టేబుల్స్ మనం పెట్టడం జరిగింది. అండ్ ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ఆ రోజు 8 గంటలకి మనకు ప్రారంభమవుతుంది. ఈ కౌంటింగ్ అనేది ముందుగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియతో మొదలవుతుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ బోత్ పార్లమెంట్, అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో దెన్ ఒక ½ అన్ అవర్ తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ఈవీఎం కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. ఈ కౌంటింగ్ కోసం మనం ఎవరైతే సిబ్బందిని మనం ఎంపిక చేసి వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం, ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నారు. అండ్ ఈటీపీబీఎస్ అంటే ఆన్లైన్లో మనకి వస్తున్నటువంటి ఏవైతే పోస్టల్ బ్యాలెట్ విధానం సర్వీస్ ఓటర్స్కి కల్పించారో దానికి సంబంధించినటువంటి ప్రత్యేక మనం ఏర్పాట్లు కూడా అక్కడ స్కానింగ్ కోసం చేయడం అనేది జరిగింది. అలాగే నిన్ననే పొలిటికల్ పార్టీలు క్యాండిడేట్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఎన్ని టేబుల్స్ వేయబోతున్నాము, ఎంతమంది ఏజెంట్లు వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చని వివరాలు కూడా వాళ్ళకి తెలియచేయడం జరిగింది. అండ్ జనరల్ పబ్లిక్కి ముఖ్యంగా తెలియచేయాల్సింది ఏమిటంటే, ఆ రోజు ట్రాఫిక్ మనకి డైవర్షన్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పిఠాపురం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అచ్చంపేట నుంచి డైవర్షన్ చేయడం జరుగుతుంది సిటీలో రావడానికి. అదే రకంగా ఇటు సైడ్ కాకినాడ రూరల్ అలాగే ఇట్లా యానం వైపు నుంచి వచ్చినటువంటి వాళ్ళు భానుగుడి జంక్షన్ దగ్గర నుంచి వాళ్ళకి డైవర్షన్ అవ్వడం జరుగుతుంది. కౌంటింగ్ ఏజెంట్ సంబంధించినటువంటి వాహనాలు నాగమల్లి తోట జంక్షన్ దగ్గర ప్రీ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళ కోసం పార్కింగ్ అనేది ఐటీఐ కాకినాడలో జేఎన్టీయూ ఆపోజిట్లో అరేంజ్ చేయడం జరిగింది.
అలాగే పెద్దాపురం సంబంధించిన కాన్స్టిట్యూన్సీకి సంబంధించింది డిస్ట్రిక్ట్ స్టేడియంలో పక్కనే వాళ్ళకి కావాల్సిన పార్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది. కౌంటింగ్ రోజున ఎటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి జిల్లా వ్యాప్తంగా 144 పెట్టడం జరుగుతుంది. అదే రకంగా మరి అక్కడ కౌంటింగ్ సెంటర్లో 3 అంతస్తు భద్రత ఏర్పాట్లు అక్కడ ఉంటాయి. అంటే సిఆర్పిఎఫ్, అలాగా మనం స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సు ప్లస్ స్టేట్ సివిల్ పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. ఎవరు కూడా కౌంటింగ్ అయిన అనంతరం జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం చేస్తే రాజకీయాల నుంచి బయటకు వచ్చి జగన్ ప్రమాణ స్వీకార ఆహ్వాన పోస్టర్లు తిరుపతి నుంచి వైజాగ్ వరకు అంటిస్తానని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సవాల్ విసిరారు. తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సజ్జల మాట్లాడిన మాటలు రాజకీయ విధ్వంసం పెంచే విధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కౌంటింగ్ వద్ద హింసను ప్రేరేపించడం సిగ్గుచేటని అన్నారు. 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా సొంత డబ్బులతో పోస్టర్లు అంటిస్తా నేనే. సవాలు స్వీకరిస్తారా? ఏ వైసీపీ పేటీఎం గారైనా సరే, ఏ వైసీపీ నాయకులైనా సరే. ఇంత క్లారిటీగా చెప్తున్నాం కదా. ఊరికే హోటళ్లు బుక్ అయిపోయినాయి, లాడ్జీలు బుక్ అయిపోయినాయి, ట్రైన్లు దొరకడం లేదు. ఎన్ని కావాలి మీకు హోటల్లో లాడ్జీలు చెప్పండి, నేను తీస్తాం. వైజాగ్లో రూములు బుక్ అయిపోయినాయి. ముందుగా వచ్చేయండి, సముద్రం ఫుల్ అయిపోయింది. రెండవది చెప్తారు, సముద్రం ఫుల్ అయిపోయింది, ముందు జనం చేయాలంటారేమో. అదేదో సామెత ఉంది, రూమ్ తగలబడితే ఎవడు ఫిడేల్ వాయించాడట. ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఎగిరిపోతా ఉంది. కాలిపోతా అంటే సజ్జల బదం చేస్తాడు. చిత్తూరు నగరంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న లోకేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మాట్లాడారు. సుమారు 1 లక్ష రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఓ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ రైడ్స్లో భాగంగా మన చిత్తూరు జిల్లా ఎస్పీ గౌరవనీయ శ్రీ మణికంఠ చందోలు సార్ గారి ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ టీమ్స్ అన్నీ జిల్లా వ్యాప్తంగా ఫామ్ అయి ఉన్నాయి. ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద మాకు ఈరోజు తెల్లవారుజామున రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ తేనెబండ సమీపంలో ఈ ముద్దాయి లోకేష్ అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 12 బాక్సులు కర్ణాటక మద్యం, ఎన్డీపీఎల్ కర్ణాటక మద్యము దాదాపు 98 లీటర్లు 1 లక్ష రూపాయలు విలువ చేసేది ఇక్కడ మొలబాగల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ కౌంటింగ్ నిమిత్తమై ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సేల్స్ అమ్మే నిమిత్తమై తీసుకొని వచ్చి అమ్ముతూ ఉన్నాడు. ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని స్వాధీనం నుండి 12 బాక్సుల మద్యాన్ని మన 2 టౌన్ సి ఉసయ్య గారు, తర్వాత ఎస్ఐ ప్రసాద్ గారు, తర్వాత మన ఐడి పార్టీ వీళ్ళు అంతా కూడా కలిసి చేయటం జరిగింది. అట్లే ఇతడు నేర చరిత్ర కూడా గతంలో ఉంది. ఇతడు పూతలపట్టులో గతంలో ఒక రాబరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. తర్వాత చిత్తూరు 1 టౌన్లో కూడా ఒక 269, 270 కేసులో ఉన్నాడు. అట్లే ఈ 2 టౌన్లో ఒక ట్రాక్టర్ దొంగతనం కేసులో ఉన్నాడు. గతంలో ఈ చిత్తూరు 2 టౌన్లోనే ఇదే ఎక్సైజ్ యాక్ట్ కింద కర్ణాటక మద్యం అమ్ముతుంటూ కూడా పట్టుకోవడం జరిగింది. ఇతన్ని ఆల్రెడీ బౌండ్ ఓవర్ కూడా ఎంఆర్ఓ దగ్గర చేయడం జరిగింది. అయినా కానీ కూడా అది బ్రీచ్ అయిపోయి దాన్ని ఉల్లంఘించి చేస్తున్నాడు. కొన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. తర్వాత కూడా ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి అతన్ని మేము బౌండ్ ఓవర్ 1 lakh చేశాము. ఆ అమౌంట్ కూడా మేము గవర్నమెంట్కు కట్టించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇతనిపై సీటు కూడా తిరగడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాము, మాకు దయచేసి ఈ 3 రోజులు ప్రభుత్వం మద్యం 3, 4, 5 తేదీలు ఆల్రెడీ బంద్ అని ఇచ్చారు. కాబట్టి ఇట్లా
అక్రమ మద్యం వ్యాపారస్తులు లాభం కొరకని వాళ్ళు కర్ణాటక నుంచి మద్యం తెప్పి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం సముద్రం కోతకు గురైన మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు మరియు జనసేన పార్టీ కోఆర్డినేటర్ మార్రెడ్డి శ్రీనివాస్. ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతం నందు అలల తీవ్రతకు కొన్ని ఇళ్లు కోతకు గురై నేలమట్టమైన ఇళ్లను వారి కుటుంబాలను జనసేన పార్టీ అధినేత శ్రీ కొణితెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, జనసేన పార్టీ కోఆర్డినేటర్ మార్రెడ్డి శ్రీనివాస్ పరామర్శించి జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సముద్ర కోతకు గురై ఇళ్లతో పాటు సర్వం కోల్పోయిన ప్రతి కుటుంబానికి జనసేన పార్టీ ముందుండి మీ కష్టాల్లో పాలు పంచుకుంటుందని తుమ్మల బాబు హామీ ఇచ్చారు. వీడియో పెట్టినా మాదే ఉప్పాడ ప్రాంతంలో ఇటీవల వచ్చిన తుఫానుకి కోతకు గురైనటువంటి ఈ ప్రాంతానంతా పరిశీలించడం జరిగింది. అదే నాతో పాటు గంగాపురం చంద్రబాబు గారు, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈరోజు ఇక్కడ ఇవన్నీ పరిశీలించడానికి రావడం జరిగింది. అదేవిధంగా స్థానిక నాయకులు వెంకటేశ్వర గారు, అప్పాజీ గారు, డాక్టర్ జనసేన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో మన బాబన్ ద్వారా మేమంతా కూడా ఇందులో ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన నష్టాన్ని అయితే చూసాం. మేము తప్పకుండా అధికారులు మా పవన్ కళ్యాణ్కి ఇది నివేదించడం జరుగుతుంది. కాకపోతే మేమంతా చెప్పేది ఏంటంటే రాబోయేది మా ప్రభుత్వమే, ఈ సమస్యను మేమే పరిష్కరించాలి. ఆ దిశగా అడుగులు ఉంటాయి. దీన్ని సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి ఏ రకంగా అయితే వీళ్ళని ఈ ముంపు కాకుండా జరుగుతుందన్నది ఒక జియో ట్యాగింగా లేకపోతే ఇది జియో ట్యూబా అన్నది ఆలోచన చేసి ఒక సాంకేతిక నిపుణులతో ఈ విషయాన్ని చాలా కూలంకషంగా చర్చించి దీనికి శాశ్వత పరిష్కారాన్ని తప్పకుండా కూడా జనసేన పార్టీ తరఫున వీరందరికీ కూడా న్యాయం జరిగేలా చూస్తాం. అదేవిధంగా వీరంతా కూడా చాలామంది ఈ సందర్భంగా వాళ్ళ ఇళ్ళన్నీ కూడా నష్టపోయి ఉన్నారు. వీరికి ఏ రకంగా సహాయపడగలం అన్నది మా అధ్యక్షుల వారితో చర్చించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటాం. మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఒకసారి త్వరలోనే కలుస్తామని చెబుతూ ఈ సందర్భంగా ఒకటే మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం రాబోతుంది. మీరెంతో ఆదరణతో పవన్ కళ్యాణ్ ఆదరించి ఓట్లేశారు. ఆ విషయం మీ అంతగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. తప్పకుండా సమస్యకి శాశ్వత పరిష్కారం జనసేన పార్టీ తరఫున ఏదైతే రాష్ట్రంలో ఏర్పడబోతుందో ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం, దాని ద్వారా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని మీ అంతా కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న దుగ్ధతో మాపై విషం కక్కుతున్నారని చంద్రబాబు రామోజులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ గెలుస్తుందన్న భయంతో టీడీపీ ఆరోపణలు చేస్తుందని మంత్రి మండిపడ్డారు. అసైన్ భూములను కొట్టేయటానికి ప్లాన్ చేశారంటూ రామోజీ తప్పుడు వార్తలు చేశారని ఆయన తీవ్రంగా ఖండించారు. అసలు రామోజీ ఫిలిం సిటీని అసైన్ భూములు ఆక్రమించి కట్టలేదా? ఆ ఆక్రమణల గురించి నీ పత్రికలో ఎందుకు రాయలేదని మంత్రి నిలదీశారు. మా ప్రభుత్వం చట్టానికి అనుగుణంగానే పనిచేస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు దళితుల భూములను కొట్టేసినట్టు తప్పుడు పనులు చేయమని స్పష్టం చేశారు. కుట్రపూరితంగా వ్యవహరించడం, అమరావతిలో చంద్రబాబు దళితులకు అన్యాయం చేసిన తీరు దేశమంతా తెలుసని గుర్తు చేశారు.
సీఎం వైఎస్ జగన్ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ అక్కున చేర్చుకున్నారు. చంద్రబాబు, రామోజీ ఏనాడు దళితుల బాగోగుల గురించి ఆలోచించారని, వారిద్దరూ దళిత వ్యతిరేకులని దుయ్యబట్టారు. వెర్రి కూతలు, వెర్రి వేషాలు వేసే ముందు వాస్తవాలు గ్రహించాలని మంత్రి మేరుగ నాగార్జున హెచ్చరించారు. ఆలోచన తప్ప తెలుగుదేశం పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా సంస్థలు కానీ ఎక్కడా వెనుకాటల్లా. ఇదిగో లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు కొట్టేసేందుకు కుట్ర అంట. నేను అడుగుతా ఉన్నా, సిగ్గట్టా లేదు ఈ పత్రిక యజమానికి అడుగుతా ఉన్నా. దేశంలో పర్టికులర్ గా కంబైన్డ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి నీ ఫిల్మ్ సిటీలో దళితుల భూములున్నాయి, నువ్వు అప్పళంగా కొట్టేశావు. ఏ రోజన్నా నువ్వు ఈ పత్రికలో ఎందుకు రాయలేకపోయావని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ చట్టాన్ని తీసుకుంది ఆషామాషిగా తీసుకోలా. 2003కి ముందు 20 సంవత్సరాలకు ముందు ఏ దళితుడైతే భూమిని పండించుకుంటా ఉన్నాడో, వారి పేరు మీద ఉందో, దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చి ఒకవేళ ఎవరైనా మధ్యలో దానిని రాయించుకున్నా 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే దళితుడకు దానిని అసైన్ చేసి వాళ్ళకు హక్కు కల్పించాడు. మీరు రాసిన వెర్రి రాతలకు ఎవరో వాళ్ళు చేయించుకున్నారు, వీళ్ళు చేయించుకున్నారు, లేకపోతే అని చెప్పి రాస్తే అవి అది కాదు. 20 years కంప్లీట్ అవ్వాలా. మరలా ఏ దళితుడికైతే అసైన్ చేసిందో ఆ దళితుల పేరు మీద వస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఏదో నాగార్జున ఇంకొకళ్ళో రాయించుకున్నారు చెప్తా ఉన్నారే, అవన్నీ అభూత కల్పనలు. మేము చెప్తా ఉన్నాం, ఎవరు రాయించుకున్నా చట్టానికి లోబడి రిజిస్ట్రేషన్ అవ్వాల్సిందే. మీకులాగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నువ్వు నీ అంటుకో 4,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే దగ్గర 1,100 ఎకరాలు మీరు రాయించుకున్నారే. రాజధాని వస్తుంది, దళితులు మీ భూములు లాగేసుకుంటారని చెప్పి అప్పలంగా 5 లక్షలు రాయించారే. విదేశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు స్కైలార్క్ అందించే సేవలను వినియోగించుకోవాలని కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి సూచించారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద స్కైలార్క్ కార్యాలయాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శేషారెడ్డి మాట్లాడుతూ, కాకినాడ పరిసర ప్రాంతంలో ఉన్న విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించే వారికి మెరుగైన విద్యను అందించాలని శేషారెడ్డి సూచించారు. స్కైలార్క్ సంస్థ డైరెక్టర్, ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డాక్టర్ సతీష్ రాజ్ కూచిపూడి మాట్లాడుతూ, తమ తండ్రి సుమారు 22 ఏళ్ల క్రితం విశాఖలో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి సుమారు 12,000 మంది విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో చేర్చి వారి ఉన్నత స్థితికి ఎంతో సహకరించామన్నారు. ఓపెనింగ్ తీసాం కదా క్యాండిల్ వద్దు సార్. సార్ అలా ఒకసారి ఓకే సార్, కూర్చోండి సార్. మన కాకినాడ నగరంలో ఒక ముఖ్యమైన రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇంచేతనంటే కాకినాడలో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కానీ మన విద్యార్థులు ఈరోజు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోతే వారి జీవితం సంపూర్ణంగా ఉండట్లేదనే అభిప్రాయం వేళ కలుగుతూ ఉంది. అటువంటి సందర్భంలో మిత్రుడు సతీష్ గారు స్కైలార్క్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అంటే స్టడీస్ ఇన్ అబ్రాడ్ అని ఒక సంస్థను ప్రారంభించటం. అఫ్కోర్స్ ఈ సంస్థ ఇక్కడ కాకినాడ కొత్త కావచ్చేమో, కానీ చాలా కాలం క్రితం విశాఖపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది. అనేక వందల వేల మంది విద్యార్థులను
అబ్రాడ్కి పంపించడం జరిగింది. సో ఈవేళ చాలామంది విద్యార్థులు, చాలామంది తల్లిదండ్రులు కోరిక ఏంటంటే తమ పిల్లలు తప్పనిసరిగా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ డాలర్లు సంపాదించాలి, మేము కూడా విదేశాలు చూడాలనే కోరిక ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఉంది. వాళ్ళకి ఎకనామిక్ పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఇవాళ బ్యాంక్స్ కూడా చాలా బ్యాంక్స్ ముందుకు వస్తున్నాయి. వాళ్ళకి బ్యాంకు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకంటే ముఖ్యమైన విశేషం అంటే ఇవాళ ఫారిన్ కంట్రీస్, చాలా కంట్రీస్లో అద్భుతమైనటువంటి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫీజుతో సమానంగా లేదా సగం ఫీజుతోటి వాళ్ళు వెళ్ళి చదువుకునే అవకాశం ఇవాళ ఫారిన్ ఎడ్యుకేషన్ వల్ల కలుగుతుంది. సో అదేవిధంగా విదేశీ విద్య ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా అనేక వందల మందికి ఫీజు వాళ్ళే భరిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే కేవలం ఫీజు ఈవేళ బ్యాంకులో ఇస్తుంది కాబట్టి మిగిలినటువంటి లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా వారు అక్కడ పనిచేసుకుని సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు $1,500 ఖర్చు అయితే ఈ $1,500 కంటే ఎక్కువగా వాళ్ళు అక్కడ పనిచేసుకునే దాని మీద సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఈ ఈ ఈ ఈ సమయంలో పరిస్థితి ఏంటంటే ఎరన్ వైల్ లెరన్ అంటే నేర్చుకునేటప్పుడే నువ్వు సంపాదించుకో అనేటువంటి సిస్టాన్ని ఈవేళ ఈ విద్యా సంస్థ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్థను ఇక్కడ కాకినాడలో ప్రారంభించేందుకు సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మిత్రుడు సతీష్ వారి యొక్క ఈ ఫ్యామిలీ అంతా కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆశిస్తూ ఆస్వాదిస్తూ అందరికీ నమస్కారాలు. స్కైలార్క్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ స్థాపించి 22 సంవత్సరాలు అయిందండి. ఇది మా తండ్రి గారు లేట్ ప్రొఫెసర్ సాలమన్ రాజు గారు ఆంధ్ర యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా చేసి కాలం చేశారు. ఆయన 2002 సంవత్సరంలో ఆయన రిటైర్మెంట్ తర్వాత స్థాపించిన సంస్థ ఇది. 2005 నుంచి మేము నాన్నగారికి తోడుగా ఏంటంటే ఈ 22 సంవత్సరాలు ఆయన జర్నీలో ముఖ్య భాగం అంతా కూడా నేను ఆయనతో కలిపి జర్నీ చేసి ఈ రోజుకి 12,000 మంది విద్యార్థుల భవిష్యత్తులో తీర్చిదిద్దడం జరిగింది. అయితే కాకినాడతో మాకు దగ్గర అనుభవం ఉంది. ఎందుకంటే మా తాతగారు వాళ్ళు తర్వాత నాగర్ కర్నూలు జిల్లా తాడూరు సింగిల్ విండో చైర్మన్ గా రామచంద్రారెడ్డి నియామకం సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కూచుకొల్ల రాజేష్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు యాదగిరి ఎం రమేష్, సింగిల్ విండో సీఈఓ ఆంజనేయులు, ఎంపీటీసీ రేణుక, జెడ్పీటీసీ రోహిణి, భగవంతు రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎంపీటీసీ రోహిణి గోవర్ధన్ రెడ్డి గారు, ఎంపీటీసీ రేణుక మల్లయ్య గారు, పెద్దలు భగవంత్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ వెంకరెడ్డి గారు, ఇక్కడ విచ్చేసిన తాడూరు మండల నాయకులకు, మిత్రులకు, డైరెక్టర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలక్షన్ ముందు మన కాంగ్రెస్ పార్టీ తాడూరు కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులుగా యునానిమస్గా ఎన్నికైన రామచంద్రారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా వారిని ఎన్నుకున్నటువంటి డైరెక్టర్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక పెట్టినటువంటి శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారు, భగవంత్ రెడ్డి గారు, ఇంగ్లీష్లో వెంకటరెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు, రోహిణమ్మ గారు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ మల్లయ్య, రేణుక గారు, ఇక్కడ వేసేసినటువంటి తాడూరు మండల నాయకులు, సోదరులు, సోదరి మండల అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా సొసైటీ అనేది మన మీద సంపాదించుకోవాలి, మన మీద అధికారం అనేది కాదు. ముఖ్యంగా మన ప్రాంతం అంతా రైతులపై ఆధారపడినటువంటి ప్రాంతం ఇది. రైతులు బాగుంటేనే సొసైటీ బాగుంటుంది, సొసైటీ బాగుంటేనే రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయి. మేమందరూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.